Today we are discuss very important questions for Polytechnic entrance or APRJC. Very important bits. The first one is lens formula. Kataka Sutram is equal to 1 by V minus 1 by U is equal to 1 by F. Here U is equal to objective distance, that is Vastu Duramu, image distance, that is capital V, Pratibimba Duramu, focal length F is equal to Nabhyantaram. Kataka Sutramu is equal to 1 by V minus 1 by U is equal to 1 by F. అంటే U అనేది వస్తు దూరానికి సమానం, V అనేది ప్రతిబింబ దూరానికి, F అనేది నాభ్యంతరం. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు 1 బై F. P ఈజ్ ఏ పవర్ ఆఫ్ లెన్స్, F ఈజ్ ఏ ఫోకాల్ లెంత్. కటక సామర్థ్యం అనేది నాభ్యంతరంకి విలోమానుపాతంలో ఉంటుంది. The power of lens is inversely proportional to focal length, that is P is equal to 1 by F. Next, SI unit of power lens, it is denoted by capital P. The SI unit of power length, it is denoted by capital P, that is equal to diopter. The unit is diopter. Very important bit, SI unit of power lens is diopter. కటక సామర్థ్యం యొక్క SI unit is equal to diopterలో కొలుస్తాము. Next, velocity of light in vacuum. Velocity of light in vacuum is equal to 3 into 10 power 8 meter per second. శూన్యంలో కాంతి వేగము 3 into 2 10 power 8 meter per second. Next, mirror formula. Mirror formula is equal to 1 by V plus 1 by U is equal to 1 by F. V is a image distance, U is a objective distance, F is a focal length. దర్పణ సూత్రము is equal to 1 by V plus 1 by U is equal to 1 by F. V అనేది ప్రతిబింబ దూరం, U అనేది వస్తు దూరము, F అనేది నాభ్యంతరంలో కొలుస్తాం. నెక్స్ట్, ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. గోళాకార దర్పణం యొక్క నాభ్యంతరం అనేది దాని యొక్క వక్ర వ్యాసార్థంలో సగం ఉంటుంది. ద ఫోకల్ లెంగ్త్ F ఈజ్ ఈక్వల్ టు R by 2. R is a radius of curvature by 2. F is a focal length అంటే నాభ్యంతరము, R is a radius of curvature, వక్రతా వ్యాసార్థం. ఈ వక్రతా వ్యాసార్థములో సగమునే మనము నాభ్యంతరంగా పరిగణిస్తాము. ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ 2 meters. Find the power of concave lens of focal length is 2 meters. 2 మీటర్ నాభ్యంతరం గల పుటాకార దర్పణం యొక్క కటక సామర్థ్యం కనుగొనండి. The focal length is denoted by F. The length of the power of concave is a P. P is equal to 1 by F. That's why P is equal to 1 by F means 1 by 2, that is 0.05 diopter. Next, refractive index formula. వక్రీభవన గుణకం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. శూన్యంలో కాంతివేగం బై యానకంలో కాంతివేగాన్ని వక్రీభవన గుణకంగా కొలుస్తాం. మ్యాగ్నిఫికేషన్ డినోటెడ్ బై క్యాపిటల్ M. హైట్ ఆఫ్ ది ఇమేజ్ H డాష్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దట్ ఈస్ H. ఆవర్తనం ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు. ప్రతిబింబం ఎత్తుని H డాష్తో చూస్తాము, వస్తువుని Hతో చూస్తాము. Next, refractive index values is a very important question for APRJC and PolySet also. వక్రీభవన గుణకాలు చాలా అడుగుతారు. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 1.333, డైమండ్ ఇస్ 2.42 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ, ఎయిర్ ఇస్ 1.003, బెంజిన్ ఇస్ 1.50, క్రౌన్ గ్లాస్ ఇస్ 1.52. వక్రీభవన గుణకాలు నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33 గాను, డైమండ్ యొక్క వక్రీభవనం 2.42 గాను, గాలి యొక్క వక్రీభవనం 1.003 గాను, బెంజిన్ యొక్క వక్రీభవనం 1.50 గాను, క్రౌన్ గ్లాసును 1.52తో చూస్తారు. ఈ వక్రీభవన గుణకాల్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్ 20 cm. వాట్ ఈస్ ఫోకల్ లెంగ్త్? ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈస్ 20 cm. వాట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్? గోళాకార వక్ర వ్యాసం 20 cm అయితే వాటి యొక్క నాభ్యంతరం కనుగొనము. The radius R is equal to 2F. R is equal to 2F. R is a radius of curvature, F is a focal length. The focal length multiplied with 2 means focal length multiplied with 2, that is give the radius of curvature. అంటే R అనేది వక్రతా వ్యాసార్థం,
ఎఫ్ అనేది నాభ్యంతరం. గోళాకార వక్ర వ్యాసం 20 సెంటీమీటర్లు అయితే దాన్ని నాభ్యంతరం కనుగొనము. గోళాకార వక్ర వ్యాసార్థాన్ని మనము ఆర్తో చూస్తాం, వాటి యొక్క నాభ్యంతరాన్ని ఎఫ్తో చూస్తాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. వక్ర వ్యాసార్థం అనేది నాభ్యంతరాన్ని 2తో మల్టిప్లై చేస్తూ వచ్చిన దానికి సమానం కాబట్టి ఇప్పుడు మనం నాభ్యంతరం కనుక్కోవాలి, ఎఫ్ కనుక్కోవాలి, వాటి ఫోకాల్ లెంగ్త్, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R/2. ఇక్కడ ప్రాబ్లంలో 20 సెంటీమీటర్స్ ఆర్ గివెన్ curvature, that's why 20/2, that is 10. Next, why do you prefer a convex mirror is a rear view mirror in vehicles? వాహనాల్లో వెనుక వీక్షణ అద్దంగా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం ఎందుకు? ద ఎరెక్ట్ అండ్ డైమినిష్డ్ ఇమేజెస్, నిటారు చిన్న ప్రతిబింబం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ప్రిఫర్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.